ఈ ప్రపంచంలో డబ్బు ఉంటేనే మనిషికి విలువ. ఎంత ఎక్కువ ఉంటే అంత విలువ. మనం బ్రతకడానికి నింగి, నేల, గాలి, నిప్పు, నీరులాగా డబ్బు కూడా ఒక ఆరవ భూతంలా మారిపోయింది. ఈ పంచభూతాలని శాసించే స్థాయిలో కూర్చుంది. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి దానికి డబ్బు కావాలి. ఆ డబ్బు పూర్వకాలంలోని బార్టర్ సిస్టమ్ నుండి తర్వాత కాయిన్స్, ఆ తర్వాత నోట్స్, ఇంకా ఇప్పుడు యూపీఐ వరకు వచ్చేసింది. అయితే మీకు ఒక విషయం తెలుసా? ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న మొత్తం డబ్బులో కేవలం 8% మాత్రమే ఫిజికల్ క్యాష్ అంటే నోట్ల రూపంలో ఉంది. మిగిలినంతా కూడా డిజిటల్ కరెన్సీ. ఫ్యూచర్ మనీ క్రిప్టో కరెన్సీ. క్రిప్టో కరెన్సీ అంటే ఏంటి? బిట్ కాయిన్ వాల్యూ ఇంతలా ఎందుకు పెరుగుతుంది? అది ఎలా పనిచేస్తుంది? అసలు ఇది ఇండియాలో లీగలా కాదా? దీన్ని కొనాలంటే మనం ఎలా కొనాలి? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి వెంటనే మన ఫ్లిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. క్రిప్టో అంటే సీక్రెట్, కరెన్సీ అంటే మనీ. క్రిప్టో కరెన్సీ అంటే సీక్రెట్ మనీ అని అర్థం. ఇది కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేయబడిన ఒక ఇంటర్నెట్ మనీ. దీన్ని మనం తాకలేము, ఇంకా చూడలేము కూడా. అసలు ఇది ఎలా స్టార్ట్ అయిందంటే 2009లో సతోషి నకామోటో అనే ఒక వ్యక్తి బిట్ కాయిన్ అని ఫస్ట్ క్రిప్టో కరెన్సీని ఇంట్రొడ్యూస్ చేశారు. అసలు ఇప్పటి వరకు అతను ఎవరు, ఏంటి, ఏ దేశానికి చెందినవాడు, అమ్మాయా అబ్బాయా అని కూడా ఎవ్వరికీ తెలియదు. క్రిప్టో కరెన్సీకి మామూలు డబ్బులకు తేడా ఏంటంటే క్రిప్టో కరెన్సీని ఏ గవర్నమెంట్ కంట్రోల్ చేయలేదు. రెగ్యులర్ క్యాష్కి RBI రూల్స్ ఉంటాయి. అలాగే మనం చేసే యూపీఐ ట్రాన్సాక్షన్స్ని బ్యాంక్స్ వెరిఫై చేస్తాయి. కానీ అసలు క్రిప్టో కరెన్సీకి బ్యాంక్ అకౌంట్ కూడా అవసరం లేదు. మరి అసలు క్రిప్టో కరెన్సీ ఎలా పనిచేస్తుంది? ఇంకా ఈ క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్ని ఎవరు వెరిఫై చేస్తారు అంటే ఈ బిట్ కాయిన్ ట్రాన్సాక్షన్స్ని వెరిఫై చేయడానికి మధ్యలో మైనింగ్ అనే ఒక ప్రాసెస్ ఉంటుంది. ఈ మైనింగ్ ప్రాసెస్ చేసేవారిని మైనర్స్ అంటారు. ఒక వ్యక్తి మరో వ్యక్తికి బిట్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేస్తే అది ట్రాన్స్ఫర్ అయ్యే గ్యాప్లో ఒక మ్యాథమెటికల్ ప్రాబ్లం కానీ లేదా ఒక పజిల్ కానీ ఉండే ఒక బ్లాక్ జనరేట్ అవుతుంది. అప్పుడు ఈ మైనర్లు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి ఆ ట్రాన్సాక్షన్ వెరిఫై చేయాలి. అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ వ్యాలిడ్ అని కన్ఫర్మ్ అవుతుంది. ఇంకా అప్పుడు ఆ ట్రాన్సాక్షన్ ఈ బ్లాక్ చైన్ సిస్టంలో ఉన్న అన్ని కంప్యూటర్స్లో నోట్ అవుతుంది. ఇలా ప్రపంచంలో ఉన్న ఎన్నో కంప్యూటర్స్లో అది నోట్ అయిపోవడం వల్ల ఆ ట్రాన్సాక్షన్ని ఎవ్వరూ మార్చలేరు. ఎవరైనా ఒక్క కంప్యూటర్ అయితే హ్యాక్ చేయగలరు, కానీ ఆ బ్లాక్ చైన్ నెట్వర్క్లో ఉండే అన్ని కంప్యూటర్స్ని హ్యాక్ చేయలేరు కదా. కాబట్టి ఈ క్రిప్టో కరెన్సీ అనేది నార్మల్ మనీ కంటే చాలా సెక్యూర్. ఆ ప్రాబ్లమ్స్ని ప్రపంచంలో ఎవరైనా సరే సాల్వ్ చేయొచ్చు, మనం కూడా. కాకపోతే అవి చాలా కష్టంగా ఉంటాయి కాబట్టి మనం చేయలేము. వాటిని సాల్వ్ చేయడానికి చాలా హై కంప్యూటింగ్ పవర్ ఉన్న కంప్యూటర్స్ కావాలి. వాటిని మెయింటైన్ చేయడానికి ఎలక్ట్రిసిటీ ఖర్చు లక్షల్లో అవుతుంది. ఇంకా వాటి వల్ల హీట్ జనరేట్ అవుతుంది. కూల్ చేయడానికి కూలింగ్ సిస్టమ్ కావాలి. అదంతా చాలా కాంప్లెక్స్ ప్రాసెస్, ఇంకా ఖర్చుతో కూడుకున్నది. కాబట్టి అవి సామాన్య పద్ధతులు చేయలేరు. కానీ అంత ఖర్చు పెట్టి మరి వాటిని కొంతమంది ఎందుకు సాల్వ్ చేస్తున్నారంటే అలా సాల్వ్ చేసి ట్రాన్సాక్షన్ని వ్యాలిడేట్ చేసిన వారికి గిఫ్ట్గా కొన్ని బిట్ కాయిన్స్ ఇస్తారు. ఆ సాల్వ్ చేసే వాళ్ళని మైనర్స్ అంటారు. ఇంకా ఈ ప్రాసెసే బిట్ కాయిన్ మైనింగ్. ఈ బిట్ కాయిన్ ఇంట్రడ్యూస్ చేసిన సతోషి నకామోటో ఒక రూల్ పెట్టారు. అదేంటంటే కేవలం 21 మిలియన్ బిట్ కాయిన్స్ మాత్రమే ఉంటాయి. అందులో ఇప్పటి వరకు 19.5 మిలియన్ బిట్ కాయిన్స్ వాడుకలో ఉన్నాయి. మిగతావి ఇంకా ఎవరైనా మైన్ చేస్తూ ఉండగా అవి యాడ్ అవుతూ ఉంటాయి. ఈ ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ పిజ్జా రేట్ ఎంతో మీకు తెలుసా? 2010లో లాస్లో హన్యస్ అనే వ్యక్తి 10,000 బిట్ కాయిన్స్ పెట్టి ఒక పిజ్జా కొన్నాడు. 10,000 బిట్ కాయిన్స్ అంటే ఇప్పుడు దాని వాల్యూ ఎంతో తెలుసా? అక్షరాల 5,400 కోట్ల రూపాయలు. అసలు బిట్ కాయిన్ ఇండియాలో లీగలా కదా అంటే 2018లో RBI ఈ క్రిప్టో కరెన్సీస్ని బ్యాన్ చేసింది. ఎందుకంటే వీటిని ఎవరు స్టార్ట్ చేశారో కూడా తెలియదు, ఇంకా ఎలాంటి మోసాలు ఉంటాయో ఎవ్వరికీ తెలియదు కాబట్టి. కానీ 2019లో ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు దానికి అగైనెస్ట్గా కేసు ఫైల్ చేశారు. ఎందుకంటే ఈ క్రిప్టో కరెన్సీస్ చాలా వరకు డెవలప్డ్ కంట్రీస్లో లీగల్. ఇంకా ఒక డెవలపింగ్ టెక్నాలజీని సరైన కారణం లేకుండా బ్యాన్ చేయకూడదని చెప్పి 2020లో ఆ కేసు జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఆ బ్యాన్ని ఎత్తేసింది. కానీ ఇన్ కేస్ మనం ఎవరైనా స్కామర్స్కి మన దగ్గర ఉన్న బిట్ కాయిన్స్ని పంపిస్తే మనకి బ్యాంక్స్ కానీ RBI కానీ ఎలాంటి సహాయం చేయలేవు. ఎందుకంటే అవి క్రిప్టో కరెన్సీస్ని కంట్రోల్ చేయలేవు కాబట్టి. బిట్ కాయిన్ని ఇంట్రొడ్యూస్ చేసింది నార్మల్ మనీ లాగానే ఏ వస్తువులైనా సరే కొనుక్కోవడానికి. కానీ ప్రస్తుతం బిట్ కాయిన్స్ ట్రేడింగ్ కూడా చేస్తున్నారు. ఈ క్రిప్టో కరెన్సీస్కి పబ్లిక్కి, ప్రైవేట్కి అని 2 కీస్ ఉంటాయి. మనకి ఎవరైనా వాళ్ళ బిట్ కాయిన్స్ పంపించాలంటే మనం వాళ్ళకి మన పబ్లిక్కి చెప్పాలి. సింపుల్గా చెప్పాలంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్ లాంటిదని అనుకోవచ్చు. కానీ మన క్రిప్టో కరెన్సీని మనం వాడుకోవాలంటే మన ప్రైవేట్కి తెలియాలి. అది మనం ఎవ్వరికీ చెప్పకూడదు. యూకేలో జేమ్స్ హోవెల్స్ అనే ఒక వ్యక్తి యొక్క ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ పొరపాటున అతని హార్డ్ డ్రైవ్ ఒకటి పడేసింది. అయితే ఆ హార్డ్ డ్రైవ్లోనే అతని ప్రైవేట్ కీని స్టోర్ చేసుకున్నాడంట. అతని దగ్గర 8,000 బిట్ కాయిన్స్ ఉండే. అంటే దాని వాల్యూ ఎన్ని వేల కోట్లు ఉంటుందో ఊహించుకోండి. పాపం ఇప్పటికీ ఆ డంప్ యార్డ్లో వెతుకుతూనే ఉన్నాడంట. మనం USA లేదా వేరే దేశాల నుంచి
రూపీస్కి కన్వర్ట్ చేయాలంటే చాలా డబ్బు గవర్నమెంట్ కట్టాలి. కానీ క్రిప్టో కరెన్సీ యూజ్ చేస్తే చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే బిట్కాయిన్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ చాలా తక్కువ. అలాగే బిట్కాయిన్ ట్రాన్సాక్షన్ జరిగితే డబ్బు ఎవరికి పంపారు అనేది ఎవరికి తెలియదు. ఎంత డబ్బు అయినా పంపొచ్చు. ఈ ఒక్క పాయింట్ క్రిమినల్స్కి చాలా అడ్వాంటేజ్గా మారిపోయింది. ఎవరైనా సరే ఈజీగా మిస్యూజ్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే క్రిప్టో కరెన్సీలో మనం డబ్బు ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అంటే 2009లో ఒక బిట్కాయిన్ ధర 10 పైసలు మాత్రమే ఉండేది. ఇప్పుడు 2025లో దాదాపు 90 లక్షలకు చేరుకుంది. జస్ట్ ఇమాజిన్, 2009లో ఒక్క 100 రూపీస్కి బిట్కాయిన్స్ కొని ఉంటే ఇప్పుడు ఎన్ని కోట్లు ఉండేవో. కానీ డౌన్ సైడ్ కూడా అలాగే ఉంటుంది. ఎక్కడైతే రివార్డ్ ఎక్కువగా ఉంటుందో అక్కడ రిస్క్ కూడా తప్పకుండా ఉంటుంది. ఆ విషయం మర్చిపోకండి. ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చిందంటే వెంటనే బిట్కాయిన్ వాల్యూ దారుణంగా పడిపోయే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి గతంలో చైనా క్రిప్టో కరెన్సీస్ని బ్యాన్ చేసినప్పుడు బిట్కాయిన్ వాల్యూ చాలా దారుణంగా ఒక్కసారిగా పడిపోయింది. కానీ క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు కేవలం బిట్కాయిన్లోనే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇథీరియం, టెథర్, డాజ్ కాయిన్ ఇంకా ఇలా కొన్ని వేల క్రిప్టో కరెన్సీస్ ఉన్నాయి. బిట్కాయిన్ కొనాలంటే వాజ్రెక్స్, జిప్పే లాంటి కొన్ని యాప్స్ ఉన్నాయి. వాటిలో లాగిన్ అయ్యి కొనుక్కోవచ్చు. ఈ వీడియోని పూర్తిగా చూసిన వాళ్ళు తప్పకుండా మన ఫ్లిక్స్ అండ్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి.